ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. డిసెంబర్ 14న సిరిసిల్ల కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ప్రేమలత తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లోక్ అదాలత్ జిల్లా చైర్మన్ ప్రేమలత మాట్లాడుతూ ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాజీ తగ్గ కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. చిన్నపాటి పొరపాట్లకు కోర్టు మెట్లెక్కి డబ్బు సమయం వృధా చేసుకోకుండా లోక్ అదాలత్ ద్వారా సమస్య ఇట్టే పరిష్కరించుకోవచ్చని ప్రేమలత అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జ్ రాధికా జైష్వాల్, ఖాజాల సభ్యులు చింతోజీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రేపు 14 డిసెంబర్ 2024 రోజున మనము రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ జాతీయ లోక్ అదాలత్ని సెలబ్రేట్ చేస్తున్నాము. మనం ఈ సందర్భంగా ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ అన్ని క్రిమినల్ కేసులు, అదేవిధంగా అన్ని రకాలైన సివిల్ కేసులు, భార్యాభర్తల కేసులు, అదేవిధంగా యాక్సిడెంట్ కేసులు ఏవి ఉన్నా కూడా సెటిల్ చేసేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా కక్షిదారులందరినీ ఈ లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకుని మీ డబ్బుని, మీ సమయాన్ని సేవ్ చేసుకుంటారని చెప్పేసి, అదేవిధంగా రాజమార్గమే రాజమార్గం అనే నినాదాన్ని మీరు ప్రజలందరిలోకి తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ, ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు అధికారులు సర్వే చేపడుతున్నట్లు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజా పాలనలో ఇల్లు లేని నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్ల కోసం 1680 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఇల్లు మంజూరు కోసం అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, నాయకులు సైతం దరఖాస్తులు చేసుకున్న వారి వద్దకు వెళ్లి వివరాలు పరిశీలించారు. అనంతరం అధికారులు ఆన్లైన్ లో వారి వివరాల్ని నమోదు చేశారు. ఈ సందర్భంగా బాలరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా నిరుపేదలకు సొంత స్థలంలో ఇల్లు నిర్మించిస్తామని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారమే ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారికి తప్పకుండా జిల్లా నిర్మాణాలు చేపడతామని వెల్లడించారు. తమ ఇంటికొస్తున్న అధికారులకు దరఖాస్తు చేసుకున్న వారు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, తాళ్ల విజయ్ కుమార్, రంజాన్ నరేష్, శీలా ప్రశాంత్, మిడిదొడ్డి భాను తదితరులు కలరు. సర్వేలో భాగంగా మన ముస్తాబాద్ గ్రామానికి 1689 ఇళ్లు మంజూరు కావడం జరిగింది. వీటిని వెరిఫికేషన్ కోసం ఈరోజు ఫీల్డ్లోకి రావడం జరిగింది. మనకు ఇచ్చిన యాప్ ప్రకారం వాళ్ళకి సంబంధించిన ఇంటి డీటెయిల్స్ అన్ని నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇల్లు యొక్క స్థితిగతులు ఏముంది, వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఏముంది, అంతా బేరీజ్ చేసుకొని వాళ్ళు ఏ విధంగా అర్హులవుతారో ఈ యాప్ ద్వారా వాళ్ళని సెలెక్షన్ చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని యాప్లో తీసుకొని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు అవ్వడం జరుగుతుంది. ఇంటి సంబంధించిన లోన్ మంజూరు కావడం జరుగుతుంది. అంటే సరే ఈ ముస్తాబాద్ పట్టణం ఉంటే అంటే వీళ్ళు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారు, మొత్తం ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నారు? ప్రజాపాలనలో భాగంగా మన దగ్గర 1680 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళందరి డీటెయిల్స్ కూడా మన యాప్లో వచ్చినాయి. అందులో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారిని గుర్తించి అర్హులందరినీ యాప్లో నమోదు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పేదలు, ఇల్లు లేని పేదలు ఎవరైతున్నారో వారికి గూడు నీడ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇందిరమ్మ ఇళ్ళ యాప్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సర్వే కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మరి సర్వేలో పేదవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా చూసి పార్టీలకు అతీతంగా నిరుపేదలు ఎవరైతున్నారో గూడు లేని వారు వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళని గుర్తించి తప్పకుండా ఇల్లు కల్పిస్తాం. మండలంలో, కేంద్రంలో కానీ ఇల్లు కల్పించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. మరి అందరూ కూడా ప్రజాపాలనలో భాగంగా మరి ఇల్లు లేని పేదలందరూ కూడా అప్లై చేసుకోవడం జరిగింది. దాని ప్రకారమే మరి ఇలా పంచాయతీ అధికారులకు సర్వే చేయడం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళు సర్వే చేసి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళని గుర్తించడం జరుగుతుంది. ఇల్లు లేని పేదలు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా ఇల్లు కల్పిస్తామని చెప్తా ఉన్నాం. ఎవరు కూడా ఇల్లు లేని వారు నాకు ఇల్లు రాలేదని ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మొట్టమొదలుగా ప్లాట్లు ఎవరికైతే ఉంటాయో వాళ్లకు ఇల్లు కల్పించేటువంటి అవకాశాన్ని
ప్రభుత్వం తీసుకుంటుంది. నెక్స్ట్ దఫాలో నిరుపేదలందరికీ కూడా ప్లాట్ ఇస్తూ ఇల్లు కల్పించేటువంటి కార్యక్రమం తీసుకుంటుంది. పేదవాళ్ళు ఎవరున్నా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితమైంది. డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, అల్లుడెక్కడా బిడ్డెక్కడా కోడెక్కడా అని చెప్పి మాయం మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసింది. తప్పకుండా మేము ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇచ్చి ప్రతి వారికి కూడా ఇల్లు నిర్మిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 17న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మలయాళ నర్సయ్య, అనిల్దాస్ గణేష్ లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మలయాళ నర్సయ్య, అనిల్దాస్ గణేష్ లు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ కార్మికులను మల్టీపర్పస్ పేరుతో అనేక ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. కనీస వేతనం చెల్లించకుండా, పీఆర్సీలో చేర్చకుండా శ్రమ దోపిడీకి గురి చేశారన్నారు. 2023 సమ్మె సందర్భంగా అప్పటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనీస వేతనం 26,000 ఇస్తామని, 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని, నిత్యం మురుగులో పనిచేస్తారు కాబట్టి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 10 లక్షల వరకు ఉచిత కార్పొరేట్ వైద్యం కార్మికుని కుటుంబానికి అందిస్తామన్నారు. వేతనాల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి పెండింగ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రతి నెల 1వ తారీఖు వేతనాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచినా కూడా ఎన్నిసార్లు వినతి పత్రాలు అందించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నెల 17వ తేదీన ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లాలోని 12 మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు హైదరాబాద్ కి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్, ఇల్లంతకుంట మండల అధ్యక్షులు వర్కోల్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఈ నెల 17వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ పిలుపివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా ఈరోజు జిల్లా పంచాయతీ అధికారి గారికి 17న మనం హైదరాబాద్ వెళ్తున్న దానికి లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని మండలాల్లో ఎంపీఓల గారికి ఈరోజు లేదా రేపు మీరు కూడా అన్ని మండల కేంద్రాల్లో ఇవ్వాలని, దాని రిసీవ్డ్ కాపీని కూడా మన జిల్లా గ్రూపులో పెట్టడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలంగా మనం అనేక మార్లు మన వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మన వినతి పత్రాలని పెడిచెవిన పెడుతూ ఈరోజు ఈ నెల 20 తర్వాత సమ్మెకు వెళ్లే పరిస్థితికి తీసుకొచ్చింది. అయినా సరే ఈ నెల 17న హైదరాబాద్లో జరిగే చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ జరిగే ధర్నాను పెద్ద ఎత్తున మన జిల్లా కేంద్రంలో అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కమిటీగా పిలుపునిస్తున్నాం. గౌరవ జిల్లా పంచాయతీ అధికారి గారికి ఈ నెల 17 చలో హైదరాబాద్ ధర్నా కార్యక్రమానికి 6 తారీఖు నాడు రాష్ట్ర జేఏసీ నిర్ణయించడం జరిగింది. ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ అధికారి గారికి పోవడానికి కోసం డిమాండ్ల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి సంవత్సరంన్నరైన ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్న సందర్భంలో మరి అనేక మార్లు కూడా మన జిల్లాలో అనేక పోరాటాలు, ధర్నాలు, కలెక్టర్ ఆఫీస్ ముట్టర్లు, ఎంపీడీఓ ఆఫీస్ ముట్టర్లు అనేక మార్లు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మొండి వైఖరిగా అవలంబిస్తున్న సందర్భంలో ఈ 17 తారీఖు నాడు చలో హైదరాబాద్ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి 12-13 మండలాల్లో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు అందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఇళ్లలో ఉండకుండా అందరూ కూడా కదిలి వెళ్లే దానికోసం ఈ రోజు నుండి ప్రయత్నాలు చేయాలి. మరి అదేవిధంగా ఈ జిల్లా పంచాయతీ అధికారికి ఇచ్చినటువంటి లెటర్ను గ్రూపులో మన జిల్లా కార్యదర్శి గారు మీ అందరికీ కూడా పెట్టడం జరుగుతుంది. మరి ఈ రోజు రేపు అవి తక్షణమే ఆ లెటర్లు ఇచ్చి మీరు ప్రయాణించడానికి కోసం కూడా ఆ బస్సు సౌకర్యాలు కానీ వివిధ మీరు ఏ బేసిక్లో వస్తారో ఆ బేసిక్ సందర్భంలో మాట్లాడుకొని బయలుదేరాలని మన జిల్లా యూనియన్ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. గ్రామాల్లో ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు విద్యా సంస్థల్ని కాపాడుకునేందుకు సీసీ కెమెరాలు అవసరం ఎంతైనా ఉందన్నారు. ముస్తాబాద్ ఎస్ఐ చిందం గణేష్ సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకొచ్చి సహకరించాలని కోరారు.
ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ గణేష్ మాట్లాడారు. మండలంలో పలు గ్రామాల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో గుర్తు తెలియని వ్యక్తులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. అంతేకాకుండా పాఠశాలలో వస్తువులను, నీళ్ల ట్యాంకులను ధ్వంసం చేస్తున్నారని వెల్లడించారు. ఆకతాయిల ఆగడాలకు అడ్డకట్ట వేసేందుకు విద్యా సంస్థల్ని కాపాడుకునేందుకు సీసీ కెమెరాల అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే మహిళలకు వాహనాలు ఇచ్చినట్టయితే మైనర్లతో పాటు వాహన యజమానిపై కేసు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తున్నట్టు తెలిపారు. మత్తు, గంజాయి వంటి పదార్థాలకు యువత దూరంగా ఉండాలన్నారు. వాళ్ళ చుట్టూ తిరిగిన పొరాలందరినీ సస్పెక్ట్ చేస్తాను, మన దోస్తులు అందరినీ మిగతా వాళ్ళు కూడా వీడు తాగొచ్చు అని చెప్పేసి వచ్చారు, మామూలు వచ్చారు. అదే అసలు రూరల్ తీసుకెళ్ళండి, నేను మాట్లాడదా వాళ్ళ ఉంటే వాళ్ళగా ఉంటుంది పోలీసులు అంటే మేము అదే రాసుకుంటాం మా కేసులో. ఇటీవల ముస్తాబాద్ మండల పరిధిలో స్పెషల్ డ్రైవింగ్ వితౌట్ నంబర్ ప్లేట్ వెహికల్స్ సంబంధించి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో గత 4 రోజులుగా సుమారు 120 వితౌట్ నంబర్ ప్లేట్ వెహికల్స్ గుర్తించి వాటికి చాలాన్ చేసి నంబర్ ప్లేట్ మళ్ళీ పెట్టిపోయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నుంచి వెళ్ళి మైనర్ డ్రైవింగ్ సంబంధించి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరైనా మైనర్లకు వాహనాలు ఇస్తే వాళ్ళ మీద కేసులు వేస్తాము. ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు మైనర్తో పాటు ఎవరైతే ఓనర్ ఉండో ఓనర్ మీద కూడా కేసులు చేయడం జరుగుతుంది. కాబట్టి మైనర్లకు ఎవరికి డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకు మైనర్లకు బైకులు కానీ వెహికల్స్ కానీ ఇవ్వద్దు. ఇంకొకటి ముస్తాబాద్ మండల పరిధిలో మనకి ఈ మధ్యలో ఇటీవల 2-3 సంఘటనలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో రాత్రిపూట న్యూసన్ చేసి అద్దాలు పలగొట్టడము, లేకపోతే అక్కడ ఉన్న ఏమన్నా వస్తువులు చిందరవందర పడేయడం లాంటి సంఘటనలు జరిగినాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన మండల పరిధిలో ఉన్న ఎవరైనా డోనర్స్ ఉంటే వారి విలేజ్ సంబంధించి ఒక 3 నుండి 4 కెమెరాలు ఆ గవర్నమెంట్ స్కూల్లో ఏర్పాటు చేయడం కోసము వాళ్ళ డొనేషన్ని ఆహ్వానిస్తున్నాము. ఎవరన్నా ముందుకొచ్చి దాతలు మా గ్రామ పరిధిలో నేను కానీ ఒకరు కానీ 2 3 కానీ 4 కానీ మేము 4 కెమెరాలు డొనేట్ చేస్తామని చెప్పేస్తే ఆ స్కూల్లో కెమెరాలు పెట్టిస్తాము. అలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఇది ముస్తాబాద్ మండల పరిధి మొత్తంలో అన్ని గ్రామాల్లో ఉన్న అన్ని స్కూళ్లలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాలని కోరుతున్నాం. ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. తన ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ భవన నిర్మాణంలో సుతారీలుగా, సెంట్రింగ్ కార్మికులుగా, ప్లంబర్లుగా, ఎలక్ట్రీషియన్లుగా, పెయింటర్లుగా, మార్బుల్ కార్మికులు, ట్రాక్టర్ లేబర్, వడ్డెర మొదలగు వేలాది కార్మికులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో భవన నిర్మాణంలో పనిచేస్తున్నారని, వారి చేతి వేళ్లు అరిగి ఆన్లైన్లో థమ్ సిస్టమ్ రావడం లేదన్నారు. కావున ప్రభుత్వం థమ్ సిస్టమ్ ను రద్దు చేయాలని, ఆన్లైన్ వెంటనే పునరుద్ధరణ చేసి నూతన లేబర్ కార్డులు, పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలని, అర్హులైన కార్మికులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని, వలస కార్మికుల వలన స్థానిక కార్మికులకు ఉపాధి కరువైనందువల్ల వెంటనే స్థానిక కార్మికులకు ఉపాధి చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గాజుల పోషెట్టి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు అజ్జవేణు, దుండపల్లి రవీందర్, శ్రీరాముల నరసయ్య, మండల భవన నిర్మాణ కార్మిక సంఘం పండుగ పోచమల్లు, పెంట మల్లయ్య, గాజుల మల్లయ్య, గంగాలక్ష్మి, రాజారాం, శ్రవణపల్లి మల్లేశం, పందిపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు కార్మికుల ఒక సమస్యల మీద ధర్నా కార్యక్రమం చేయమని పిలుపు మేరకు ఈరోజు భవన నిర్మాణ ఒక కార్మికుల సమస్యల మీద ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క దేశంలో ఈ యొక్క ప్రాంతంలో ఇలా లేబర్ కార్డుల సమస్యలు 1996లో కొట్లాడి సాధించుకున్నటువంటి జీవోను ఇలా కార్మికుల ఒక ప్రభుత్వ రంగంలో పొందుపరచక బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 చట్టాలను ఎత్తివేసి కనీత వేతనాల చట్టం, కార్మికులు పనిచేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా ఆ ధరలకు అనుకూలంగా కూలీ రేట్లు పెంచే చట్టాన్ని తొలగించినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ కార్మికుల ఒక సమస్యలు ఇలా 3 నెలలుగా ఆన్లైన్ ఆగిపోయి కార్మికులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నట్టు కానీ ఇవాళ ఆలోచన చేయలేనటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మేము ఒక్కడే కోరుతా ఉన్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వాలకు ఇలా ఏ ఒక్కరు ఇచ్చే డబ్బులు కావు ఇవి. ఇంటి పర్మిషన్ మీద %1 ట్యాక్స్ కట్ అయి ఆ ఒక రంగంలో పనిచేసే కార్మికులకు కాలిరిగినా చేతిరిగినా ఇలా కార్మికుని ఒక కూతురికి పెళ్ళి అయినా ఆ ఒక కార్మికుడు చనిపోయినా ఆ ఒక కార్మికునికి అందే బెనిఫిట్స్ ఇలా సెస్ డబ్బులు %1 ఇంటి పర్మిషన్ మీద డబ్బులు జమ అవుతా ఉన్నాయి. కానీ అవి కార్మికుల బెనిఫిట్స్ కింద అందివ్వకుండా ఆ కరోనా టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర రంగాలకు వాడి అందులో ఒక బడ్జెట్ కాల్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన ఉన్న బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఒక కార్మికులకు బెనిఫిట్స్ అందే విధంగా చూడకుండా ఆన్లైన్ ఆగిపోయినా కూడా ఎలాంటి పరిష్కారం చేయకుండా ఆలోచన చేస్తూ ఉంది. మేము ఒక్కటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఈ ఒక్క లేబర్ సంస్థలో ఉన్నటువంటి డబ్బులను సెస్ డబ్బులను కార్మికుల ఒక బెనిఫిట్స్ పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ చేసి కార్మికులకు బెనిఫిట్స్ అందియాలి. అదేవిధంగా ఇలా ఒక పెండింగ్ ఉన్నటువంటి ఫైల్స్ వెంటనే క్లియరెన్స్ ఇప్పుడు 2009-10లో చేసినటువంటి కార్డులు కూడా చాలా కార్డులు ఇలా అవి ఆన్లైన్ అవ్వడం లేదు, రీన్యువల్ అవ్వడం లేదని చెప్పినప్పటికీ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అవి అయితే లేవు. వెంటనే క్లియరెన్స్ చేసి, ఎందుకంటే సీనియారిటీ ఉంటుంది కాబట్టి ఆ కార్మికుల ఒక కార్డులు పునర్నిర్మించాలి. అదేవిధంగా ఇవాళ రేషన్ కార్డు ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్లు మండల ఆఫీసులలో ఇయ్యక కార్మికులకు వచ్చే బెనిఫిట్స్ చాలా సార్లు ఆగిపోతున్నాయని చెప్పడం జరిగింది. కానీ ఎలాంటి పరిష్కారం చేయకుండా ఆ ఒక లేబర్ కార్డులకు ఇలా గతంలో మాదిరిగా రేషన్ కార్డు ఫ్యామిలీ నెంబర్గా గుర్తించి ఆ కార్మికులకు బెనిఫిట్స్ అందించాలి. అదేవిధంగా ఇలా ఉష్కే మొరానికి కార్మికులకు ఇబ్బంది జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా పర్మిషన్ ఇచ్చి ఆ ఉష్కే మొరం కూడా ఇచ్చే విధంగా కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా చూడాలి. ఇలా వలస కార్మికులు వచ్చి అతి తక్కువ కూలికి పనికి వెళ్ళే వరకు స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరువు అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి దొరికే విధంగా ఈ ప్రభుత్వం చూడాలి. దాన్ని లేని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఇలా పెండింగ్లో ఉన్న ఫైల్స్ ఆన్లైన్ మాత్రం వెంటనే క్లియరెన్స్ చేయాలి. తమ్ము సిస్టమ్ వెంటనే రద్దు చేయాలి. తమ్ము సిస్టమ్ అనేది భవన నిర్మాణ కార్మికులకు ఏలు ముద్రలు అరిగిపోయి ఆ ఒక తమ్ము రావడం లేదా, తమ్ము సిస్టమ్ రద్దు చేయాలని చెప్పాను. గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ దాని మీద పెడసై పెట్టినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, తమ్ము సిస్టమ్ అనేది రద్దు చేసి కార్మికులకు అందే విధంగా బెనిఫిట్స్ చూడాలి. లేని విడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా సిద్ధమైనమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అఖిల భారత విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలు సిద్దిపేటలో నెల 23, 24, 25 తేదీలో నిర్వహిస్తున్నట్టు ఏబీవీపీ జిల్లా బాగ్ కన్వీనర్ రంజిత్ కుమార్ తెలిపారు. ఈరోజు సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో 23, 24, 25 తేదీల్లో సిద్దిపేటలో జరిగిన 43వ ఏబీవీపీ సదస్సులకు సంబంధించిన కరపత్రాన్ని మరియు వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. విద్యార్థులకు కనీస అవసరాలు తీర్చే దిశగా పనిచేస్తున్న ఏపీ వీటిని ప్రతి ఒక్కరూ ఆదరించాలని, ఈ నెల 23, 24 తేదీల్లో జరిగే మహాసభల్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర మహాసభలో డిసెంబర్ 23, 24, 25 రోజున ఈ సిద్దిపేట జిల్లా లోపల ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క రాష్ట్ర మహాసభలు అందరూ కూడా విజయవంతం చేయాలని ఏబీవీపీ ప్రపంచంలో అతిపెద్ద విద్యార్థి సంఘంగా అనేక విద్యారంగ సమస్యల నిరంతరం కూడా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర ఏబీవీపీ జ్ఞానశీల ఏకత అనే 3 సిద్ధాంతాలతోని ఈ యొక్క విద్యార్థుల దేశభక్తి నింపడం కోసం వ్యక్తి నిర్మాణ దిశగా ఏబీవీపీ కళాశాల క్యాంపస్లో విద్యార్థులను దేశభక్తులుగా, దేశం కోసం పనిచేసే విద్యార్థులుగా అనేక మందిని మేధావులను కావచ్చు, అనేక మందిని దేశం కోసం పనిచేసే ఒక వ్యవస్థను నడిపిస్తుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఏబీవీపీలో అందరికి కూడా చేరితే సైన్యంలో చేరు, లేకుంటే ఏబీవీపీలో చేరే అనేక మంది విద్యార్థులు కూడా దేశ సేవలో అందరికి కూడా పనిచేస్తూ ఉన్నారు. ఏబీవీపీ ఈ యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను, అదేవిధంగా ఈ విద్యా వ్యవస్థను కాపాడడం కోసం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీగా ఉంటుంది. విద్యార్థులు ఎక్కడ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ఏబీవీపీ అంతా కూడా పనిచేస్తూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.